దైవ మర్మములు ఏప్రిల్ 9. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు. 1 సమూయేలు 3:13. ఏలీ తన కుమారుల దుష్టత్వమును ఎరిగి వారిని అడ్డగించలేదు, అందుకే దేవుడు అతన్ని అంత కఠినముగా శిక్షించెను. 1 సమూయేలు 3:13లో ఇంకనూ చూడుడి, తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఏదియో అతనికి మరుగై ఉండలేదు, సమస్తమును అతడెరుగును. ప్రధాన యాజకునిగా దేవుని ఇంటిలో అవినీతి జరుగుచున్నప్పుడు తన కుమారులను బహు కఠినముగా గద్దించి ఉండవలసిన బాధ్యత తనది. అయితే వారిని భయపెట్టలేదు, గద్దించలేదు. అందుచేతనే ప్రభావం దేవుని ఇంట నుండి ఇశ్రాయేలీల నుండి వెడలిపోయినది. అన్ని చోట్ల ఈ దినములలో అనేక మంది దేవుని సేవకులని తమ్మును తాము పిలుచుకొని వారి 3 ముండ్లు గల కొంకిని ఉపయోగించుటకును పొందవలనను ఆశ మెండుగా కనబడుచున్నవి. అందుచేతనే వారు వాటిని పొందుటకు మానవుని మహిమపరుతురు. బలిమి చేతనో బ్రతిమాలియో లేక వేరొక యుక్తిని ఉపయోగించియో అనేకులను ఆకర్షింతురు. ఒక రోజు రైలు బండిలో నేనున్న పెట్టెలోని ఒక హిందూ స్త్రీ ఉండేను. ఆమె నాతో, నేను ఏ సంస్థకు నంటివి, దేవుడు ఎట్లు నీ ఆకర్లు తీర్చున్నాడనెను. అప్పుడు నేను ఆమెతో, నేను ముందు చెప్పినట్లు దేవుడు నా పాపములు క్షమించునని నమ్ముచున్నావా? నా పాపములు క్షమింపబడేవాళ్ళని అన్ని విధములు ప్రయత్నించిన, అయితే ఎవరు అట్లు చేయలేకపోయారు. అయితే ఒకనాడు స్పష్టముగా, నా కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని మాటలు వింటిది. యేసుక్రీస్తు ప్రభు నా పాపములు క్షమించి 50 సంవత్సరములు పైగానైనది. లోకంలోని ధనమంతయు అసంఖ్యాకములైన పాపములను తీసివేయలేదు. దేవుడు నా పాపములు క్షమించినని నీవు నమ్మితే నా అక్కరలు తీర్చగలడని నమ్ముట చాలా సులభం. ఇదే నా అనుభవం అని సాక్ష్యం ఇచ్చితిని. డబ్బు కొరకు మన మిత్రులను అడుగని అవసరము లేదు. అట్లడిగినచో విశ్వాసములో కొరత ఉన్నదనుమాట. మనము దేవుని సేవకులమైతే దేవుని సేవకుల పట్ల ఆయన తప్పిపోడు. కాబట్టి మనము కూడా ప్రతి విషయంలో కూడా, దేవుని విషయంలో కూడా ఏది మంచో ఏది చెడో గ్రహించిన వారమై ఇతరులను కూడా తప్పు చేసేటప్పుడు మనము దండించే వారముగా, గద్దించే వారముగా, వారిని దేవుని మార్గంలో పెట్టే వారముగా ఉండాలి. ఎందుకంటే అలాగూ చేయకపోతే మనము శిక్షించుకునే వారముగా ఉంటాము, ఇతరులను కూడా శాపగ్రస్తులముగా చేసే వారముగా ఉంటాం. కాబట్టి మనము కూడా అటువంటి జీవితం కలిగి ఉండాలని, దేవుని కొరకు మనము కూడా ప్రతి విషయంలో ఆయన మీదే ఆధారపడి ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే దేవుడు మన యొక్క ప్రతి అవసరతను తీర్చేవాడుగా ఉంటాడు. అటువంటి ధన్యత దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమెన్.